హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్త రెసిపీ అండి. పొటాటో బాల్స్ చేస్తున్నాను. కుక్కర్లో 5 పొటాటోస్ ఉడికించుకోవాలి. ఉడికాక ఇలా కట్ చేసుకొని మనం స్మాష్ చేసుకోవాలి. వర్షం పడుతుంటే వేడి వేడిగా పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదండి. అందుకే ఇది రెసిపీ ట్రై చేశాను నేను. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెప్పర్ అండి, మనం మిక్స్లో కంటే మనం ఇలా దంచుకుంటేనే టేస్టీగా ఉంటుంది. మనం పంట కిందికి కొంచెం స్పైసీనెస్ తగులుతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దాంట్లో బియ్యపిండి అండి, 1 కప్పు బియ్యపిండి, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం అంటే 1.5 టీ స్పూన్ కారం వేసాను, మిరియాల పొడి. దీంట్లో కొంచెం స్లైసెస్ కట్ చేసుకోవాలండి. మిర్చి ఒక 2 నుంచి 3 వరకు మిర్చి చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర వేసాను లాస్ట్కి. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక ఇలా మనం బాల్స్ లాగా చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఆలుగడ్డల్లో బియ్యపిండి ఇంట్లో ఉంటే ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చండి. బాల్స్ రెడీ అయిపోయాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ కాగానే మనం ఈ బాల్స్ చేసుకోవచ్చు. తెలుసు కదండి నాకు సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలనో. నా వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. నేను ఈ బాల్స్ అన్నీ వాటిలో వేస్తున్నాను ఒక్కొక్కటిగా. మా పాప చేసిందండి అది. సెకండ్ టైం వేసేటివని మా పాప ఆయిల్కి భయపడి మీద నుంచి వేస్తుంటాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడిగా వర్షం పడుతుంటే వేడి వేడి స్నాక్స్ అండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. రెగ్యులర్గా పొటాటోస్ తినొద్దంటారు. రెగ్యులర్గా అవసరం లేదు, 2 వీక్స్ ఒకసారి చేసినా చాలు. చూడండి ఎలా క్రిస్పీ సౌండ్ వస్తుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.